హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేను కర్నూలు నుండి విజయవాడకు జర్నీ ఉండడంతో ట్రైపాడ్ లేకపోవడంతో ఈ రోజు ఈ వీడియోను షూట్ చేయవలసి వచ్చింది. దయచేసి కాస్త అడ్జస్ట్ కండి, ఎందుకంటే ఈ విషయం తెలియజేయడం మీకు అర్జెంట్ కాబట్టి నేను ఈ విధంగా ట్రైపాడ్ లేకుండానే ఈ వీడియోను షూట్ చేయడము జరుగుతూ ఉందండి. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఏం తెలియజేయబోతున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వము నిన్న రాత్రి 11 గంటల తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడము జరిగిందండి. ఈ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మార్కులను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు బైర్లగబ్బుతాయండి. మనం ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు మార్కులు స్కోర్ చేయడంతో కట్ ఆఫ్ అనేది అమాంతం పెరిగిపోతుందండి. ఇంత కట్ ఆఫ్ ఉంటుందని ఎవ్వరు కూడా కల్లో కూడా ఊహించలేదండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఏ జిల్లా అయినా చూసుకోండి, మా అభ్యర్థులు చాలా ఎక్కువ మార్కులు సాధించడం జరిగిందండి. ఎంతైతే మనం అనుకున్నామో అంతకంటే ఎక్కువగా అభ్యర్థులు మార్కులు సాధించడంతో ఈ కట్ ఆఫ్ అనేది పెరిగిపోయిందండి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే, కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టును మొత్తము 26,600 మంది రాయడం జరిగిందండి. ఈ 26,600 మందిలో 90 నుండి 94.5 ఈ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు 27 మంది ఉన్నారండి. కర్నూలు జిల్లా టాపర్ వచ్చేసి 94.5 అండి. ఆ తర్వాత 85 నుండి 90 మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు 232 మంది ఉన్నారండి. 80 నుండి 85 స్కోర్ చేసిన వాళ్ళు 615 మంది ఉన్నారండి. 75 నుండి 80 మార్కులు స్కోర్ చేసిన వారు 1066 మంది ఉన్నారండి. నేను ఇక్కడ దాకా డేటాను సేకరించడం జరిగింది. ఇక కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే, ఓసీ ఓపెన్ అండి 133 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 87 మార్క్స్ అండి. మిగతా జిల్లా వాళ్ళు ఒకవేళ కర్నూలు జిల్లాలో పోటీ పడి ఎగ్జామ్ రాసింటే 87 కంటే ఎక్కువ మార్కులు ఉంటేనే ఆశలు పెట్టుకోండి. ఇక ఓసీ లోకల్ అండి, కర్నూలు జిల్లాలో 536 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 78 అండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓపెన్ అండి 33 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 82.7 అండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ లోకల్ అండి 135 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 69.8 అండి. ఇదండి ఓసీకి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి సమాచారం. బీసీఏ ఓపెన్ అండి 22 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 85.3 అండి. తర్వాత బీసీఏ లోకల్ 96 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 75.5 అండి. తర్వాత బీసీబీ ఓపెన్ అండి 35 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 84.2 అండి. తర్వాత బీసీబీ లోకల్ అండి 132 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 75 అండి. తర్వాత బీసీసీ ఓపెన్ 4 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 71.3 అండి. బీసీసీ లోకల్ అండి 13 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 64.6 అండి. బీసీడీ ఓపెన్ అండి 24 పోస్టులు ఉన్నాయండి. 85.2 అండి కట్ ఆఫ్ మార్క్స్. బీసీడీ లోకల్ 93 ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 72.2 అండి. బీసీఈ ఓపెన్ అండి 14 పోస్టులు ఉన్నాయండి ఓపెన్ లో. దట్ మీన్స్ ఓపెన్ లో బీసీఈ కట్ ఆఫ్ వచ్చేసి 84.3 అండి. బీసీఈ లోకల్ వచ్చేసి 53 పోస్టులు ఉన్నాయండి. 75.5 అండి కట్ ఆఫ్. తర్వాత ఇక ఎస్సీ విషయానికి వస్తే, ఎస్సీలో కేటగిరీ 1 ఓపెన్ కింద 3 పోస్టులు ఉన్నాయండి కర్నూలు జిల్లాలో. కట్ ఆఫ్ వచ్చేసి 72.6 అండి. ఆ తర్వాత ఎస్సీ1 కేటగిరీ లోకల్ వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయండి. అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేరండి. ఎస్సీ2 వచ్చేసి ఓపెన్ లో 20 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 83.2 అండి. ఆ తర్వాత లోకల్లో వచ్చేసి 88 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 73.8 అండి. ఇక ఎస్సీ3కి వచ్చేస్తే ఓపెన్ 26 ఉన్నాయండి. కట్ ఆఫ్ 80.6 అండి. తర్వాత లోకల్లో 99 ఉన్నాయండి. ఎస్సీ3 కట్ ఆఫ్ వచ్చేసి 70 అండి. ఇక ఎస్టీ ఓపెన్ కి వచ్చేస్తే 19 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 77.3 అండి. ఎస్టీ లోకల్ 80 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ వచ్చేసి 64.7 అండి. ఓకేనా అండి. ఇక్కడ ఓపెన్ అంటే అర్థం ఏంటండి అంటే, మిగతా జిల్లా వాళ్ళు కూడా పోటీ పడవచ్చు అని అర్థం అండి. లోకల్ అంటే కర్నూలు జిల్లాకు మాత్రమే అని అర్థం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఎస్జిటి కట్ ఆఫ్ అండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం నేను సేకరించే పనిలో ఉన్నాను. ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత మరొక వీడియో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.